దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి అనుదిన ధ్యానం కొరకు అపోస్తులైన పౌలు రాసిన కొలసి పత్రిక మొదటి అధ్యాయం. ఈ కొలసి పత్రిక క్రీస్తు శకం దాదాపు 60లో రాయబడింది. ఇది రాయబడ్డానికి గల కారణం ఏంటి అనంటే, పౌలు కొలసి పట్టణానికి వాస్తవానికి ఎప్పుడు వెళ్ళలేదు, కానీ అక్కడ సంఘం పరిస్థితుల గురించి విని ఈ ఉత్తరాన్ని రాయడం జరిగింది. ఈ ఉత్తరం రాసే సమయంలో ఆయన జైల్లో ఉన్నాడు. ఇది ఎందుకు రాయబడింది అంటే, యేసుక్రీస్తు యొక్క ఆధిక్యత, ఆయనలో ఉన్న సంపూర్ణత, కొందరు దుర్బోధకులు కొలసికి వెళ్ళి తాము గొప్ప జ్ఞానులైనట్లు ప్రవర్తిస్తూ వ్యర్థమైన తత్వశాస్త్రం, వేదాంతం వారికి ఉపదేశిస్తూ క్రీస్తు యొక్క సువార్తను తారుమారు చేయటానికి ప్రయత్నించారు. వారి యొక్క ఉపదేశంలో కొన్ని తప్పు సిద్ధాంతాలు ఉన్నాయని, విముక్తి కోసం వారు నేర్పిన జ్ఞానం అవసరం, క్రీస్తు దేవుడు కాడు, లోకరక్షకుడు కాడు, దేవునికి మనుషులకు మధ్యవర్తిగా అనేక దేవదూతలు ఆత్మరూపులు ఉన్నారు, వారిలో క్రీస్తు ఒక్కడు మాత్రమే అని వారు మాట్లాడుతూ దేవదూతలను ఆరాధించడము, కఠినమైన తపస్సు చేయడము మేలుకరం అని వారు తప్పు బోధలు ఆ కొలసి సంఘంలో ప్రకటించారు. అందుకే వాస్తవం ఏంటో వారికి చెప్పడానికే, యేసుక్రీస్తు యొక్క సంపూర్ణమైన జ్ఞానం ఏంటో బయలుపరచడానికే ఈ కొలసి పత్రిక రాయడం జరిగింది. మొట్టమొదటిగా ఆయన కొలసి విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నానని, దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని, తన ప్రార్థనకు కారణం ఏంటో వివరిస్తూ ఉన్నాడు. తన ప్రార్థనకు కారణం ఆ సంఘం యొక్క ఆత్మీయ స్థితి. దేవుని కొరకు వారు బ్రతకాలి అని ఆశ ఆరాటం కలిగినప్పుడు ఇతరులు వారి యొక్క భక్తిని, వారి విశ్వాసాన్ని చెడగొట్టి లేనిపోని చెడ్డ మాటలను వారికి తెలియజేసి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసి కేవలం వారి సొంత ఉద్దేశాలు బయట పెట్టడానికై ప్రయత్నం చేశారు. కొలసిలో దేవుని సంకల్పం నెరవేర్చబడాలి అని, ఆ సంఘం ప్రభు రాకడకు సంసిద్ధపరచబడాలని పౌలు, తిమోతి కూడా కలిసి ఈ పత్రిక రాస్తూ చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ కొలసి సంఘంలో ఉన్న నమ్మకత్వం, వారు అందరి పట్ల కలిగి ఉన్నటువంటి దైవికమైన ప్రేమ మాకు తెలిసింది. మేము అందుకనే మీకులాంటి దైవికమైన ప్రేమ కలిగిన వారిని, దేవుని మీద నమ్మకం కలిగిన వారిని ఎన్నడూ వమ్ము చేయకుండా వారి విశ్వాసాన్ని కాపాడాలని, బలపరచాలని ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. పరలోకం మీకోసమే ఉంచబడి ఎదురు చూస్తుందని, ప్రభుని యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు మేము ఎల్లప్పుడూ తెలియచేస్తున్నామని ఆ సంఘాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతలు చెప్తున్నారు. వారు పరలోకానికి సిద్ధమై ఆత్మ సంబంధంగా ప్రభులో కట్టబడిన వారుగా ఉన్నారు. ప్రతి క్రైస్తవుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరలోకం వెళ్ళడానికి ఆత్మ సంబంధంగా సిద్ధపడకపోతే ఈ భూమి మీద విడవబడుట బహుఘోరం. అందుకని లోకం అంతటా వ్యాపించిన ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు
దానిలో పాలుభోగస్తులై దేవుని కృపకు పాత్రులుగా ఉండటానికై ఆ సంఘం ఆత్మీయంగా ఫలించాలని, ఫలిస్తూ ఉందని మాట్లాడుతూ, ఎపఫ్రా వలన మీ గురించి నేను తెలుసుకున్నాను, మీరు కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నారు, మీ విషయంలో ఇదిగో ఈ ఎపఫ్రా నమ్మకమైన సేవకుడు, దేవుని ఆత్మ మీ ప్రేమ తత్వాన్ని మాకు తెలియజేశాడు కూడా. మీరు ఎలాగ ఆత్మీయంగా ఉన్నారో, మీరు కనబరుస్తున్న ప్రేమ ఎలాంటిదో, ఆత్మలో మీరు ఎలాగున వర్ధిల్లుతున్నారో ఎపఫ్రా మాకు తెలియచేశాడు. అందుకనే ఈ విషయాలు మీకు రాస్తూ మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేయడం మాత్రం మానలేదు. ఒక దైవజనుడి యొక్క భారం సంఘం గురించట ప్రార్థన చేస్తున్నాడట. ఎంత ధన్యకరమైన సమయం. విశ్వాసులు దైవజనుడి కొరకు ప్రార్థన చేయడం కనబడుతుందా? దైవజనుడే సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడా? సంఘం కొరకు భారంతో ప్రార్థన చేసేవాడు దైవజనుడు. సంఘం ఆధ్యాత్మికంగా కట్టబడి ప్రభు రాకడకు సంసిద్ధమై ఆయనలో ఎత్తబడాలని తెగ ఆరాటపడతాడు. నిత్యము పరలోక సంబంధమైన మనసుతోనే ఈ లోక సంబంధమైన విషయాలను విడిచిపెట్టి దేవుని కొరకే, సంఘం కొరకే ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటాడు. ఈ విషయం చాలా మంది గ్రహించక వాక్యానికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించి అసూయపరులుగాను, చెడ్డ మనసు కలిగిన వారుగాను, ఇతర విషయాల్లో అసూయపరులుగాను బ్రతుకుతున్నారు. నీకు ఎంతైతే ఉండొచ్చుగాక, నీ ఆత్మీయ జీవితం సరి లేకపోతే చాలా విచారకరమైన విషయం అది. అందుకే దేవునికి నచ్చే విధంగా నడుచుకుంటూ మంచి ఆత్మ సంబంధమైనటువంటి మంచిని ఫలిస్తూ దేవుణ్ణి తెలుసుకుంటూ అన్ని విషయాల్లో దేవునికి దగ్గర కావాలని, ఆత్మలో ఆనందిస్తూ నిజమైన ఆనందాన్ని అనుభవించాలని పౌలు కోరుతున్నాడు. మరి ఈ రోజున దైవికమైన మనసు కలిగి అట్టి విధంగానే ఆత్మ సంబంధంగా ఫలిస్తూ వాక్యానుసారంగా జీవితాలు కట్టుకుంటూ దేవుని గురించి ఇంకా తెలుసుకునే ఆసక్తి కలిగి ఆయన ఇచ్చే ఆనందాన్ని అనుభవించే వ్యక్తులుగా ఉండాల. ఆ ఆనందం ఎలా ఉండాలనుకుంటున్నాడంటే సంపూర్ణమైనటువంటి సహనం, ఓర్పు కలిగేలాగా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకై ఓపికతో సహనంతో కనిపెట్టుకుని ఉండాలని, సంపూర్ణంగా బలపరచబడి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెబుతూ ఉండాలని మాకు యొక్క ప్రార్థన. ఆత్మీయంగా బలపరచబడితే నిత్యము దేవునికి కృతజ్ఞతలు చెల్లించబడతాయి అని ఆరాటపడుతున్నాడు. నిత్యం మనం దేవుని కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉండాలా. అలా ఉండగలిగితే మన జీవితాలు ధన్యమైనవి. దేవుడు అనుగ్రహించినటువంటి వెలుగులో మీరు ఉన్నారు. వారసత్వంలో పాలుభాగస్తులు కావటానికై ఆయన మనకు తగిన వారుగా చేశాడు. ఆత్మ సంబంధంగా మన జీవితాలను యేసుక్రీస్తులో వారసత్వాన్ని స్వతంత్రించుకునేటట్లుగాను, ఆయన మనలను ఏ ఉద్దేశం చేతైతే పిలిచాడో దానికి మనము సరి అయిన వారుగాను ఆయన ఎంచాడు. ప్రజలు మాట్లాడుతున్న మాటలను మనం పెడచెవిని పెట్టి ఆత్మ సంబంధంగా జీవితాలను కట్టుకోగలిగి క్రీస్తు అనేటువంటి వెలుగులో సాగిపోవాలా. ఆయన మనలను చీకటిలో నుంచి విడిపించి యేసుక్రీస్తు ద్వారా నిత్యరాజ్యంలోనికి ప్రవేశించేటట్లుగా ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. మరి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అడుగు పెట్టేమే, దాన్ని బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించిన అవసరం లేదా? ఆయన రాజ్యంలో వారసులుగా ఉండబోతున్నాం. దైవికమైన భయము భక్తి కలిగి ఉండనవసరం లేదా?
యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకి విడుదల కలిగింది, పాప క్షమాపణ దొరికింది. మరి ఆయన రక్తాన్ని మనము అంగీకరిస్తూ ఆయన మార్గంలో సాగవలసిన వారముగా ఉన్నాం. యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. ఆయన్ను గుర్తించట్లేదు జనాలు, ఆయన విలువ అర్థం కావటం లేదు. పైగా ఆయనంటే వ్యతిరేక భావం, తిరుగుబాటు స్వభావం, మూర్ఖత్వం, క్రైస్తవులను హింసించడం, దారుణంగా చంపడం, మందిరాలను కోల్గొట్టడం, ఇలాగున క్రీస్తు ప్రేమ అర్థం కాక, ఆయన త్యాగం అర్థం కాక, ఆయన సంఘం కొరకు ఏ ఉద్దేశాన్ని అయితే బయలుపరిచాడో అది వారు వెనక తెలుసుకొనక ఈ రోజున వ్యతిరేకమైనటువంటి హృదయాలను కలిగి ఉన్నారు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, కనిపించని దేవుని ప్రత్యక్షత స్వభావాన్ని, సర్వ సృష్టికి ప్రముఖుడైనటువంటి ఆ దేవుడు మనలను ప్రేమిస్తూ ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తూ ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఎలాగంటే సింహాసనాలైనా, ప్రభుత్వాలైనా, ప్రధానులైన, అధికారులైన సమస్తాన్ని ఆయన ద్వారా, ఆయన కోసమే సృష్టించడం జరిగింది. దైవ చిత్తం లేకుండా ఏ అధికారం లేదు, దైవ చిత్తం లేకుండా ప్రధానులు లేరు, అధికారులు లేరు, అసలు ప్రభుత్వమే లేదు. దైవ చిత్తాన్ని మనం కనుక నెరవేర్చగలిగితే మనం ఇవన్నీ ప్రభువులో కలిగి ఉంటాం, స్వతంత్రులమై ఆయనలో ఆనందిస్తూ ఉంటాం. అందుకంటే అన్నిటికీ పూర్వం ఉన్నవాడు ఆయనే, అన్నిటినీ కలుగు చేసి స్థిరపరిచిన వాడు ఆయనే. శరీరానికి అంటే సంఘానికి ఆయన శిరస్సుగా ఉండి ప్రతి దానిలోనూ ఆధిక్యత కలిగి ఉండాలని, ఆయనే అది చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేచిన వారిలోను కూడా ముఖ్యుడిగా ఉన్నాడు అని తేట తెల్లంగా తెలియచేస్తున్నాడు. సంఘానికి శిరసైన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రప్రథముడు ఆయన. అంటే మనం కూడా జయిస్తామనే విషయాన్ని మర్చిపోవద్దు. ఓ కొలసి సంఘములారా, మీరు ఆత్మ సంబంధంగా మీ జీవితాలను సంసిద్ధపరచుకోండి, శరీరాలను మలినం చేసుకోకండి, అపవిత్రమైన వారిగా ఉండకండి. పదవుల గురించో ఇతరమైన ధన వ్యామోహాల గురించో మీ ఆలోచన విధానాన్ని చెడగొట్టుకుని దేవునికి దూరం కాకండి. ఎందుకంటే సంపూర్ణత అంతా ఆయనలో ఉండాలని తండ్రి అని దేవునికి ఇష్టమైందట. దైవ చిత్తం నెరవేర్చబడటంలో దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ చిత్తాన్ని మనం కూడా వెంబడించగలగాలి. యేసుక్రీస్తు ప్రభువారి శిలువలో చిందించినటువంటి ఆ పరిశుద్ధ రక్తం మనలను పవిత్రపరిచి దేవునికి దగ్గరగా చేసింది, పరలోకానికి వారసులుగా, హక్కుదారులుగా చేసింది. గడిచిన దినాల్లో కొలసీ సంఘం చెడ్డ పనులు చేస్తూ దేవునికి విరోధ భావంతో బ్రతికారు, పరాయి వారిగా ఉన్నారు దేవుని విషయాల్లో. ఇప్పుడైతే రక్తమాంసములు క్రీస్తు శరీరములో మరణం ద్వారా ఆయన మిమ్మల్ని తనలో సఖ్యపరుచుకున్నాడని, ఆయన దృష్టిలో మిమ్మల్ని తనను పవిత్రులుగా చేశాడని, నిర్దోషంగా ఏ నింద లేని వారిగా నిలబెట్టుకోవాలని, అదే దేవుని ఉద్దేశం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి చదివితే, స్త్రీకి పురుషుడు శిరస్సుగా ఉంటే సంఘానికి దేవుడే శిరస్సుగా ఉన్నాడు.
ఆ శిరసైన దేవుడు సంపూర్ణంగా ఆయన్ని వెంబడించాలని కోరుకుంటున్నాడు. దైవికమైనటువంటి ఆలోచన చేత ప్రభువులో స్థిరపరచబడి ఆయనలో నమ్మకంగా కొనసాగిపోవాలి. ఆకాశం కింద అనగా సృష్టించబడి ఉన్నటువంటి ఈ సృష్టి యావత్తు కూడా దేవుడు తన వాక్కుల చేత నింపటానికే ఇష్టపడ్డాడు. అందులో నేను కూడా ఒక పరిచారకుడిగా ఉన్నానని పౌలు చెబుతుంటుండగా, మరి నువ్వేమై ఉన్నావు దేవుని చిత్తంలో? నువ్వు కూడా ఆయన పరిచారకుడిగా పరిచారకురాలుగా ఉండవద్దు. ఆయన పని చేయడంలో ముందడుగు వేయవద్దు. దైవికమైన భయము భక్తి కలిగి జీవించవద్దు. మీకోసం నేను బాధల్లో కూడా ఆనందిస్తూ ఉన్నాను. నా శరీరం అంటే దేవుని కోసం, సంఘం కోసం కష్టాల్లో పడిపోయాను. అయినా సరే దేవునిలో మనం కట్టబడుతూ దేవుని కోసం కనుక మనం బ్రతకగలిగితే ఆయన సంపూర్ణ చిత్తాన్ని మనం చేయగలుగుతాం. అందుకే మరుగై ఉన్న దేవుడు కాదు, బయలుపరచబడిన దేవుడు అని, నిత్యత్వపు వారసత్వాన్ని మనందరూ స్వతంత్రించుకోవాలని, ఈ లోకంలో ఉన్న అధికారులైన, ప్రభుత్వాలైన, రాజ్యాలైనా ఏదైనా సరే దైవ చిత్తంతోనే నిర్మించబడి నడిపించబడ్డాయని ఆయన వాటిని సుస్థిరపరిచి ఆయన ఉనికిని మన పట్ల చాటుకున్నాడు. యూదులు కాని ఇతర జనాల మధ్య కూడా ఈ రహస్య సత్యాలు వెల్లడి చేస్తూ ఉంటుండగా సత్యవాక్యమైనటువంటి ఐశ్వర్యం ఆయన పవిత్రులకు తెలియచేయటానికి దేవుడు ఇష్టపడ్డాడు. మరి నీవు దేవుని ఇష్టాన్ని నెరవేర్చగలిగి దైవ చిత్తానుసారమైన ఐశ్వర్యమును సొంతం చేసుకుని పరిశుద్ధురాలుగా, పరిశుద్ధుడిగా నీతిమంతమైన జీవితాన్ని జీవించు ప్రభు రాకడ కొరకే సంసిద్ధపరచబడవలసిన వ్యక్తులై ఉన్నాము. ఎప్పుడైతే మనం అలా రాకడకు సంసిద్ధపరుస్తామో అనేక మంది ప్రభు రాకడలో ఎత్తబడే గుంపులో చేర్చబడతారు. దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుతూ దైవికమైనటువంటి గుణగణాలను సంతరించుకుంటూ దేవుని యొక్క వాక్య ప్రకారంగా అనగా ఉపదేశ క్రమం ప్రకారంగా నడుచుకుంటూ ప్రభువులో కట్టబడగలిగితే సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా మార్చబడతాం. దేవుని ఎదుట నిలబెట్టబడతాం. అదే ఉద్దేశం దైవజనుడు కలిగి ఉన్నాడు, దేవుని ఎదుట నిలబెట్టాలి అని. నిజ క్రైస్తవులు అలాగే ఆయన ఎదుట నిలబడుతూ, ప్రభు ఈ రోజున నువ్వు పిలిచిన నీ దగ్గరికి వస్తాను, అలాంటి హృదయం నీ చేత నాకు ఉన్నది అని చెప్పగలిగే ఆత్మీయ ఎదుగుదల కలిగిన వారిగా ఉండాలి. దేవుని యొక్క మనసు ఎరిగి దేవుని పట్ల భయము భక్తి కలిగి ఆయనలో నమ్మకంగా సాగిపోవటానికై ప్రభు సహాయం చేయబోతున్నాడు. నేనెంతో ప్రయాసపడుతున్నాను. నాతో బలంగా పనిచేస్తూ కట్టుదిట్టమైనటువంటి క్రియాశీలత ప్రకారం నేను పోరాడుతున్నాను. ఎందుకు అనంటే నా నిమిత్తం దేవుడు సంసిద్ధపరిచిన వాటిని ప్రతి దినాన్న పొందుకోవాలని, ప్రతిరోజు కూడా ఆయన సన్నిధిలో ఆయన ఆత్మ నింపుదల నడిపింపు కొరకే సంసిద్ధపరచబడాలని, ఆత్మ సంబంధమైన బలమును, విశ్వాసమును, స్థిరత్వమును కలిగి ప్రభు కొరకు నమ్మకంగా జీవించే భాగ్యము దక్కినప్పుడు ఆ నమ్మకత్వాన్ని పోగొట్టుకోకుండా విశ్వాసంలో సాగిపోవాలి. అటు మనసు, అటు హృదయం, అటు తపన, ఆరాటం ప్రతి వారు కలిగి దేవుని వాక్యానుసారంగా
జీవిస్తూ దుర్బోధలకు చెవులొగ్గక ఆత్మ సంబంధమైన పరిపూర్ణత కలిగి దేవునిలో బ్రతకండి. దేవుడి మాటలు మన దీవించును గాక. ఆమేన్.